హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం సింపుల్గా టాజల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఈ టాజల్స్కి అయితే మనకి ఒక 8 పీసెస్ అనేటివి పడతాయన్నమాట. థ్రెడ్ వచ్చేసి 1.5 మీటర్ పడుతుంది మనకి. దీని వెడల్పు హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది అనమాట. మనకి లుక్ అనేది చాలా బాగా వస్తాయి. టాజల్స్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి. క్లాత్ తక్కువ ఉంటే తక్కువ ఉన్న క్లాత్ అయినా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చి యూనిక్గా కనిపించాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటాయి అన్నమాట. టాజల్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేటివి లుక్ హైలైట్ అవుతుంది అనమాట బ్లౌజ్కి. ఎంత క్లాత్ ఎక్కువ ఉంటే మనం అన్ని టాజల్స్ అనేటివి చాలా చిన్నగా అయినా మంచి మంచి మోడల్స్లో మనం బాగా స్టిచ్ చేసుకోవచ్చు. అందులో ఇలా కూడా ఒకలాగా బాగా కనిపిస్తాయి అన్నమాట టాజల్స్. ఎవరికైనా జాయింట్స్ పడుకోకుండా ఇలా స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా నీట్గా రెడీ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ టాజల్స్ రెడీ చేస్తున్న బ్లౌజ్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, ఫినిషింగ్ అనేది. నెక్స్ట్ అయితే లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసిన తర్వాత మీరే హైలైట్గా ఉందని చెప్పేస్తారనమాట. అంత లుక్ వచ్చిందనమాట బ్లౌజ్ అనేది మనకి. టాజల్స్ ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.